దక్షిణ భారతదేశంలో రాముడు నడయాడిన ప్రాంతాలు పట్టణాలుగా నగరాలుగా విరాజిల్లుతున్నాయి. మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణగా పేరొందిన పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో కూడా ఆ రాముడి అడుగులతోనే ఆ పేరు వచ్చిందట. ఇంతకీ ఆ రాముని గుండాల కథేంటి? అది రామగుండం ఎలా అయ్యింది అని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రాముడు దక్షిణ భారతదేశ దండకారణ్యంలో సతీ సమేతంగా సంచరిస్తున్నప్పుడు సీతమ్మ వారి స్నానాధికాలకు నీటి జాడ కనిపించలేదట. ఆ సమయంలో తన బాణాన్ని సంధించిన రాముడు సీతమ్మవారు ఎక్కడైనా స్నానం చేసుకునే విధంగా ఇదిగో ఈ కొండల్లో 108 గుండాలను సృష్టించాడని, ఆ గుండాల నుంచి జాలువారే జలపాతాల్లో సీతమ్మ స్నానాధికాలు చేసిందని ఈ రాముని గుండాలలో చెప్పుకునే కథ. అలా యమకోణం, జీడిగుండం, పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, రామగుండం వంటి 108 గుండాలు వెలిశాయన్నది ప్రతీతి. అందుకే ఈ రాముని గుండాలే రాను రాను కాలానుగుణంగా రామగుండంగా పేరొచ్చిందంటారు స్థానికులు. వర్షాకాలం వచ్చిందంటే చాలు జాలువారే పాల వంటి జలపాతాల ధారలతో రామగుండం ప్రాంతంలోని ఈ రాముని గుండాలు చూడముచ్చటగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. రాముని భక్తులను ఓ భూలోక స్వర్గంలా కనువిందు చేస్తాయి వాటర్ ఫాల్స్. పూసగుచ్చినట్టు ఒకటి తర్వాత ఇంకోటి అన్నట్టుగా చూపరులను జలపాతాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో భక్తులతో కిటకిటలాడుతాయి జలపాతాలు. గోదావరి లోయ వెంబడి ఉన్న దండకారణ్యంలో గురువు విశ్వామిత్రుడితో కలిసి శ్రీ సీతారామచంద్రమూర్తి సోదరుడు లక్ష్మణుడితో కలిసి ఈ ప్రాంతానికి చేరుకున్నారట. ఈ రాముని గుండాల ప్రాంతంలో కనిపించే శివలింగానికి సాక్షాత్తు ఆ సీతారామచంద్రులే ప్రాణప్రతిష్ఠ చేసినట్టు చెప్పుకుంటారు ఇక్కడివారు. నందీశ్వరుడు, కాలభైరవుడు, నాగదేవతలు, సప్తమాతృకలను ఆ దంపతులిద్దరూ పూజించినట్టుగా పురాణాలు కూడా ఉందంటారు భక్తులు. ఈ కొండల్లోంచి కురిసే జలధార నుంచే నీటిని ఒడిసిపట్టి ఇక్కడి ఆలయంలోని శివుడికి అభిషేకం చేసేవారని, అలా కాలక్రమంలో రాముని గుండాల కాస్త రామగుండంగా రూపాంతరం చెందిందట. సీతమ్మ వస్త్రస్థావరం, దశరథ మహారాజు పిండ ప్రధాన స్థావరం, రాముడి హల్లుబండ వంటి చారిత్రక ఆధ్యాత్మిక స్థలాలన్నీ ఇప్పటికీ దర్శనమిస్తాయి. త్రేతాయుగంలో రాముడు ఈ ప్రాంతానికి వచ్చాడంటున్నారు స్థానికులు. శ్రీరాముడు వరణ్యవాసం వెళ్ళినప్పుడు త్రేతాయుగంలో అయోధ్యలో పుట్టి విశ్వామిత్రుని కొరకు కలియుగ ధర్మ పరిపాలన గురించి రాముడు అరణ్యవాసం వెళ్ళిండు 12 సంవత్సరాలు. రాముడు నడయాడిన ప్రాంతంగా రాముడు ఏర్పాటు చేసిన గుండాల పేరుతోనే స్థిరపడ్డ రామగుండం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఇంతటి మహోత్తమ ప్రదేశం పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోలేదంటున్నారు స్థానికులు. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి భవిష్యత్ తరాలకు రామగుండం చారిత్రక విశేషాలు ప్రపంచానికి చాటాలని కోరుతున్నారు భక్తులు.